అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మన దేశ రాజ్యాంగము మనకు లేకముందు ఎలా మనం పరిపాలించబడ్డాము అనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. మన దేశ స్వాతంత్రం కోసం మహనీయులు ప్రాణాలని త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని అందించారు. మనం అసలు రాజ్యాంగం ఎందుకు ఏర్పరచుకోవాలి, రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు ఒక దేశం లేదా ఒక రాష్ట్రం పరిపాలన నిర్వహణకు పాటించాల్సినటువంటి నియమ నిబంధనల సంపుటి ఇందులో రాజ్యాంగం అని చెప్పొచ్చు. రాజ్య వ్యవస్థలో ఏ ఏ ప్రభుత్వ విభాగాలు ఉంటాయన్న విషయం, ప్రభుత్వానికి ఉండే అధికారాలేంటి, ఆ దేశంలో నివసించేటువంటి ప్రతి పౌరుడికి ఏమి హక్కులున్నాయి, బాధ్యతలున్నాయి అని తెలిపే న్యాయ సంబంధమైనటువంటి పత్రమే రాజ్యాంగం. అన్ని చట్టాలకి రాజ్యాంగమే మూలాధారం. రాజ్యాంగం లోబడే ఎవరైనా వారి యొక్క కర్తవ్యాలు, బాధ్యతలు నిర్వహించాలి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేసినటువంటి ఏ చట్టమైనా సరే అది చెల్లదు. అదేవిధంగా మానవ హక్కులు కాపాడడానికి ప్రభుత్వం ఉంటుంది. మరి అది ఎలాగా నడుచుకోవాలో అనేది రాజ్యాంగంలో చెప్పబడుతుంది. జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి లాంటి అనేక ప్రాథమిక హక్కులు మనకున్నా వాటిని ఎలా ప్రభుత్వం కాపాడాలనే నియమ నిబంధనలు, దానికి సంబంధించిన చేయాల్సిన చట్టాల గురించి రాజ్యాంగంలో రాసుకొని ఉన్నాం. అసలు రాజ్యాంగమే లేకపోతే అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. మరి పరిపాలన బాగుంటే రాజ్యాంగం బాగుండాలంటే రాజ్యాంగం ఉండాలి. మరి రాజ్యాంగం ఉండటమే కాదు, ఆ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అనేక చట్టాలు లేకపోతే సూత్రాల గురించి కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో దాన్ని పాటించాలి. మన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచే మనది గణతంత్ర రాజ్యం, రిపబ్లిక్ అయ్యింది. గణతంత్రం అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం పరిపాలన ఎలా ఉండాలో ప్రజలే నిర్ణయించుకోవటం గణతంత్రం. గణతంత్ర రాజ్యమైన మన రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగంలో మనకు కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చారు. అదేవిధంగా మరి ప్రభుత్వం ఎలా దాన్ని పరిపాలించాలి అనే దానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి ఇవ్వటం జరిగింది. అసలు రాజ్యాంగం మనకు లేకముందు ఏమున్నదని మనం కనుక చూస్తే 1950కి ముందు మనకు 1858 నుంచి మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మొదలైంది. అంతకు ముందేమో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఉండేది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1773లో వచ్చి కొన్ని నిబంధనలు చేసి దాని ప్రకారం మనం పరిపాలిస్తూ ఉన్నారు. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం 1858లో పరిపాలన మొదలైంది. దాని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేశారు. అలా వాళ్ళు చేసిన చట్టాల ఆధారంగానే మన యొక్క రాజ్యాంగము లేకపోతే మన ప్రభుత్వాలు నడిచాయి. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే 40 సంవత్సరాల చరిత్ర, రాజ్యాంగం రాకముందు ఏం జరిగిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సుమారు మన రాజ్యాంగాన్ని రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు 64 లక్షలు ఖర్చు పెట్టి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిస్కషన్ చేసిన తర్వాత ఈ రాజ్యాంగం రాసుకున్నాము. దానికి ముందు మొట్టమొదటగా మనకు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909లో 40 ఏళ్ల క్రితము మనకు మొట్టమొదటి చట్టము బ్రిటిష్ ప్రభుత్వం వారు లా చేశారు.
తర్వాత దాని ద్వారా సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెవెల్స్లో కొంత రిస్ట్రిక్టెడ్గా అన్రిప్రజెంటేటివ్ ఎలక్టరేటు స్ప్లిట్ ఆన్ కమ్యూనల్ లైన్స్ మీద స్ప్లిట్ అయ్యి ఆ తక్కువ మంది రిప్రజెంటేషన్ తోటి ఈ యొక్క చట్టం ఏర్పడింది. దాని తదనంతరం దాన్ని డెవలప్ చేసి 1916 లక్నో ప్యాక్ట్లో కాంగ్రెస్ ముస్లిం లీగులు ఇవన్నీ పార్టిసిపేట్ చేసి ఎండార్స్ చేసిన తర్వాత 1919 యాక్టు రాయటం జరిగింది. ఆ 1919 యాక్ట్ ప్రకారము మనల్ని పరిపాలించడం జరిగింది. దాని తదనంతరం సైమన్ కమిషన్ ఈ యొక్క 1919 యాక్ట్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారము 3 సార్లు 1930లో 31లో 32లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ బ్రిటన్లో జరిగినాయి, లండన్లో జరిగినాయి. ఆ జరిగినప్పుడు మరి 2వ టేబుల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్ పార్టీ తరపున మహాత్మా గాంధీ అటెండ్ అవ్వడం జరిగింది. మిగతా 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో కాంగ్రెస్ బాయ్కాట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ రెండిట్లో మరి మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ముస్లిం లీగ్ తరపున మొహమ్మద్ అలీ జిన్నా గారు, తర్వాత డిప్రెస్డ్ క్లాసెస్ తరపున అంబేద్కర్ గారు ఈ 3 కాన్ఫరెన్సెస్లో అటెండ్ అవటం జరిగింది. ఈ కాన్ఫరెన్సెస్లో ముస్లిమ్స్ తరపున మొహమ్మద్ అలీ జిన్నా గారు, డిప్రెస్డ్ తక్కువ క్లాసెస్ తరపున అంబేద్కర్ గారు పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత ఉమెన్స్కి రైట్ కావాలి, ఆంగ్లో ఇండియన్స్కి రైట్స్ ఇవ్వాలి అని ఒక పోరాటం జరిగింది. దాని ఫలితంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 పాస్ చేయడం జరిగింది. ఆ 1935 యాక్ట్ తర్వాత ఒక రిమార్కబుల్ డిస్కషన్ జరిగి డిబేట్ జరిగి ఒక కాంప్రిహెన్సివ్గా ఒక చట్టం మనకు ఉండాలి అనేది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అనేక డిస్కషన్లు జరిగిన తర్వాత మన రాజ్యాంగం మనకు ఏర్పడింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాజ్యాంగం మనకు ఏర్పడే ముందల అప్పటి నాయకులు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అటానమీ కోసం, దేశ స్వాతంత్రం కోసం శాంతియుతంగా ఎలా పోరాడుతూ ఉన్నారో అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ లాంటి మిలిటెంట్ లీడర్స్ ద్వారా చాలామంది ఆర్మ్డ్ స్ట్రగల్ అంటే రాజ్యాధికారం పోరాటం ద్వారానే సిద్ధిస్తుందనే వాళ్ళందరూ ఓ పెద్ద పోరాటం జరిగింది. దాని ఫలితమే మనకు 1950లో మనకు రాజ్యాంగం ఏర్పడింది. ఇన్ని సంవత్సరాలు మన దేశం ఇంత స్వతంత్రంగా గట్టిగా మరి పరిపాలించుకునే పరిస్థితి రావడానికి కారణము అలాంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటి రాజ్యాంగమే. మరి మొట్టమొదటి రాజ్యాంగం ప్రపంచంలో చూసుకుంటే 1788లో జూన్ 21 నాడు అమెరికాలో రాజ్యాంగం ఏర్పడింది. బ్రిటిష్ పాలన అక్కడ అమెరికాలో 1787లో పోయింది. వాళ్ళ నుంచి విముక్తి అయిన తర్వాత అమెరికా రాజ్యాంగం రూపొందించుకుంది. మరి రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అవి కూడా రాసుంటుంది. దానికి సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. అలిఖిత రాజ్యాంగాలు అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్స్ చాలా దేశాల్లో ఉన్నాయి. బ్రిటన్లో, కెనడాలో, న్యూజిలాండ్లో, ఇజ్రాయిల్లో అన్ని దిక్కల అలిఖిత రాజ్యాంగం ఉంది. మరి న్యూజిలాండ్ పరిపాలనకు సంబంధించి చూస్తే అక్కడ లిఖిత రాజ్యాంగం ఎంతవరకు ఉందంటే పరిపాలనకు ఆ దేశం అంటే ఏమిటి, పౌరులు అంటే ఏమిటి అన్ని నిర్వహించడానికి కొన్ని నిబంధనలు అక్కడ రాశారు. అదేవిధంగా 1950 జూన్ 30న ఆమోదించిన హరారీ ప్రకటన ప్రకారం ఇజ్రాయిల్లో లిఖిత రాజ్యాంగం ఏర్పడింది. ఈ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన దేశంలో ఏర్పడింది. దీంట్లో 22 భాగాలు, 12 షెడ్యూలు, 444 అధికరణలు ఉన్నాయి. మొత్తం పదాల సంఖ్య 1,46,385 ఉన్నాయి. అతి చిన్న రాజ్యాంగము మొనాకో దేశంలో ఉంది. ఆ రాజ్యాంగంలో 3,800 వర్డ్స్ మాత్రమే ఉన్నాయని మీకు తెలుపుతున్నాను. ఇది మీకు నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.